Good morning, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain third question, first bit of 6.3 exercise. In an AP lo given A is equal to 5, D is equal to 3 and AN is equal to 50. Find N and Sn. So N ante telusu meeku number of terms, Sn ante sum of n terms. We have to find these two. So these are the given data. ఎంత కనం కనుక్కోవాలనుకోండి, మనకు ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఇచ్చేసారు, ఎన్ అది కనుక్కోవాలి, డి గివ్ ఇచ్చేసారు. ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. మరి లాస్ట్ టర్మ్ కూడా ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని ఎన్ వాల్యూ కనుక్కుంటాం. ఎప్పుడైతే ఎన్ వాల్యూ వచ్చిందో ఎస్ఎన్ కనుక్కుంటాం. ఓకేనా? సో గివెన్ A is equal to 5, D is equal to 3 and AN is equal to how much value? 50. We know the formula AN, A plus n minus 1 into D is equal to 50. Okay? A ante 5 plus n ante n minus 1, D ante 3, that is equal to 50. సో ఇప్పుడు మనం ఎన్ వాల్యూ కనుక్కోవాలన్నమాట. కాబట్టి 1 by 1 గోయింగ్ టు రైట్ సైడ్. ఫస్ట్ 5 3 ఆల్రెడీ ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్. ఇక్కడ ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. ముందు ఒక టర్మ్ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు సెకండ్ టర్మ్ దగ్గర రావాలి. సో ఇక్కడ 5 అనేది మనం రైట్ సైడ్ పంపించాలి. కాబట్టి n మైనస్ 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 50. ఈ 5కి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, గోయింగ్ టు రైట్ సైడ్ మైనస్ సింబల్. సో n మైనస్ 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 45. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ 3 మల్టిప్లికేషన్, గోయింగ్ టు రైట్ సైడ్ డివిజన్. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 45 by 3. సో ఎన్నిసార్లు 3 ones ఇక 1 బ్యాలెన్స్ 5, 3 5 15. So n minus 1 is equal to 15. Okay, n is equal to 15. The minus 1 going to right side plus 1, so 16. So n value came. After that formula enti sum of n terms, sum of n terms Sn is equal to ఫస్ట్ టర్మ్ n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ వేయచ్చు, లేదా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వేయచ్చు. ఏదైనా ఓకే, ఏది వేసినా ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది. సో మనం ఈ జనరల్ ఫార్ములా ఇచ్చేద్దాం. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకేనా? n/2 అంటే n అంటే ఎంత వాల్యూ? 16. కాబట్టి S16 is equal to 16/2, 2 into A అంటే 5 ప్లస్ n అంటే 16 మైనస్ 1, D అంటే 3. సో 2 ones 2 8s. సో 8 into 2 5s are 10 plus 16 minus 1 15 into 3, that is equal to 8. 10 plus 15 3s are 45. 8 into 45 plus 10 55, that is equal to 8 the multiplication. 8 5s are 40, 4 here, 8 5s are 40, 44. Okay, no? So therefore S16 is equal to 440. So this question is over. Second question. A is equal to 7, A 13 is equal to 35 and find D and Sn. So A is equal to 7, A 13 is equal to 35. A13కి ఫార్ములా మనకు తెలుసు కదా, 13th టర్మ్ కనుక్కునే ఫార్ములా. A plus
n minus 1 ఇంటూ డి అనేది nth టర్మ్ ఫార్ములా. ఓకేనా? సో an ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ది ఫార్ములా. ఓకేనా? సో A13 అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత రాసుకోవాలి? 7 ప్లస్ n, వీ హ్యావ్ టు ఫైండ్ దట్ ఓన్లీ. n13 ఈజ్ గివెన్, మైనస్ 1 ఇంటూ డి మనకి ఇవ్వలేదు, అదే కనుక్కోవాలి. దిస్ వాల్యూ ఈక్వల్ టు 35. A13 ఈజ్ ఈక్వల్ టు 35. ఏ అంటే 7 ప్లస్ 13 మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 35. ఓకేనా? దిస్ 7 గోయింగ్ టు రైట్ సైడ్, మైనస్ 7. సో 13 నుంచి 1 పోతే 12d ఈజ్ ఈక్వల్ టు 35 మైనస్ 7. 12d ఈజ్ ఈక్వల్ టు 35లో 7 లెస్ చేస్తే 35లో 7 లెస్ చేస్తే 8, 2. సో 28. సో d ఈజ్ ఈక్వల్ టు 28/12. 28/12. విచ్ టేబుల్ గో? ఫోర్త్ టేబుల్ ట్రై చేద్దాం. 4 3s 12, 4 7s 28. సో d వాల్యూ 7/3. d వాల్యూ 7/3. ఇప్పుడు d వాల్యూ తీసుకెళ్ళి మనకి ఏం కనుక్కోవాలట? Sn కావాలట. Sn అంటే అర్థము S13. ఓకేనా? Sn అంటే S13 అని అర్థం. ఓకేనా? Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఈ ఫార్ములానే కాదు, a ప్లస్ ఎల్ కూడా రాయొచ్చు. ఏది రాసినా ఆన్సర్ కరెక్టే. సో n అంటే ఎంత మనకి? ఎన్ని టర్మ్స్? 13 టర్మ్స్. S13 is equal to 13/2, 2 into A అంటే 7 ప్లస్ n అంటే 13 మైనస్ 1, d అంటే d వాల్యూ జస్ట్ కేమ్ 7/3. 7/3 బ్రాకెట్ క్లోజ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 13/2. 2 7s are 40. ఇది ఒక టర్మ్ అనమాట, ఇది సింప్లిఫై చేయాలి. ప్లస్ 13 మైనస్ 1 అంటే 12 ఇంటూ 7/2. 7/3. 13/2 14 ప్లస్ 3 1s 3 4s. సో 3 టేబుల్. 4 into 7 28. దట్ ఈజ్ ఈక్వల్ టు 13/2. 14 28 యాడ్ చేస్తే 14 28 2 42. సో 42. ఇక్కడ 2 డివిజన్లో ఉంది, ఇది మల్టిప్లికేషన్. 2 1s 2 2s 2 1s. సో 13 into 21. 21ని 13తో మల్టిప్లై చేద్దాం. 13 1s are 13, 1, 13 2s are 26, 26 1 27. సో ఆన్సర్ ఈజ్ 273. ఏంటిది? S13. ఓకేనా? సో 2 sums కంప్లీటెడ్. థర్డ్ క్వశ్చన్. గివెన్ A is equal to 12, A12 is equal to 37, D is equal to 3. Find A and S12. ఏ వాల్యూ కనుక్కోవాలట? S12 సమ్ ఆఫ్ 12 టర్మ్స్ కనుక్కోవాలట. సో D is equal to 3 అండ్ మనకి A12 ఇచ్చారు. A12 is equal to 37. A12 అంటే ఫార్ములా ఏంటి? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏనే, ప్లస్ n మైనస్ n అంటే 12 మైనస్ 1, డి అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 37. ఇది ఎందుకు రాసామంటే ఫార్ములా
ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, ఆ ఫార్ములా కాబట్టి రాసాం. ఓకేనా? సో ఏ ప్లస్ 11 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 37, ఏ ప్లస్ 33 ఈజ్ ఈక్వల్ టు 37, ఏ ఈజ్ ఈక్వల్ టు 37 మైనస్ 33, ఏ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఏ వాల్యూ 4 వచ్చేసింది. ఇప్పుడు S12 కనుక్కోవాలి. S12 వాల్యూ ఎంత? వీ హ్యావ్ టు ఫైండ్ S12. S12 కావాలంటే ఫార్ములా ఏంటి? n/2 బ్రాకెట్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ కూడా తెలుసు. సో S12 ఈజ్ ఈక్వల్ టు 12/2 n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఎంత? ఇప్పుడే కదా వచ్చింది 4 ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంత? 37. సో ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాం? Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. సో ఈ ఫార్ములా యూజ్ చేసాం. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో 2 1s 2 6, 6 ఇంటూ 4 ప్లస్ 37 అంటే 41, 6 1s are 6, 6 4s are 24, 6 1s are 6, 6 4s are 24. So S12 is equal to 246. So next question. Given A3 is equal to 15, A3 is equal to 15, S10 is equal to 125, S10 is equal to 125. Find D and A10. A10 కావాలి. A10 కావాలంటే ఎట్లా వస్తుంది? సో S10 ఈజ్ ఈక్వల్ టు 125. ఇప్పుడు ఏఎన్ ఫార్ములా రాద్దాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. A3 వాల్యూ ఎంత? 15. సో ఏ అంటే ఎంత రాసుకోవాలి? మనకు తెలీదు. ఎన్ అంటే తెలుసు మనకి 3 అని, 3 మైనస్ 1. డి అంటే డినే ఈజ్ ఈక్వల్ టు 15. ఓకేనా? సో ఏ ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 15. దీని ఎదురున్న 1 అని రాసుకుందాం. అదేవిధంగా S10 ఆల్సో గివెన్. S10 is equal to 125. S10 వాల్యూ 125. సో ఇక్కడ 125 వచ్చింది కాబట్టి S10 ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ 2a ప్లస్ 10 మైనస్ 1. n ప్లస్లో 10 రాస్తుంటే పోతుంది. ఇంటూ డి, దట్ ఈజ్ ఈక్వల్ టు 125. ఓకేనా? ఇక్కడ రీజన్ ఎందుకు రాసాం ఫార్ములా. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ రాసాం. 2 1s 2 5s. సో 5 ఇంటూ 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 125. ఓకేనా? ఇక్కడ 5 మల్టిప్లికేషన్ రైట్ సైడ్ అయితే డివిజన్ అవుతుంది. కాబట్టి 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 125/5. 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 5 1s 5 2s 5 5s 25. దీని ఎదురుకుండా 2. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనం ఏని క్యాన్సిల్ చేయొచ్చు, లేదా డి కానీ, ఏది ఈజీగా ఉంటే అది. ఇక్కడ ఏ ముందు కోఎఫిషియంట్ 1 ఉంది, ఏ ముందు 2 ఉంది. క్యాన్సిల్ కావాలంటే ఫస్ట్ కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఇక్కడ 1 ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 తెచ్చుకుంటే చాలు. కాబట్టి ఈక్వేషన్ 1ని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి అదే రాస్తున్నాం ఇక్కడ.
multiply equation 1 with 2. So then 2 to multiply చేస్తే 2a plus 4d is equal to 30. This is the equation 3. ఇప్పుడు ఇది కొంచెం బిగ్ నెంబర్ లా కనిపిస్తుంది కాబట్టి ఈ 2ని 3లోంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ 2 ఫ్రమ్ 3. కాబట్టి 2a ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు 30. ఇదంత 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 25. సో సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ 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 క్యాన్సిల్. ప్లస్ 4 మైనస్ 9 అంటే మైనస్ 5d ఈజ్ ఈక్వల్ టు 25. d ఈజ్ ఈక్వల్ టు 25 బై మైనస్ 5. ఈ మైనస్ 5 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్ళగానే డివిజన్ చేస్తుంది అనమాట. కాబట్టి d వాల్యూ 5 1s 5 5s. సో మైనస్ 5, ఈ డినామినేటర్లో ఉన్న మైనస్ న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో d వాల్యూ మైనస్ 5. సో d వాల్యూ వచ్చింది. ఇంకేం కనుక్కోవాలి మనకి? A10 కావాలట. A10కి ఫార్ములా ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత? ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఫస్ట్ టర్మ్? మనం ఇప్పుడు ఫస్ట్ టర్మ్ కనుక్కోవాలి. ఓన్లీ d వాల్యూ వచ్చింది కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ సబ్స్టిట్యూట్ d ఈజ్ ఈక్వల్ టు మైనస్ సో ఇక్కడ మైనస్ 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 మైనస్, ఓకేనా? దీస్ టూ విల్ గెట్ క్యాన్సిల్. మైనస్ 9 ప్లస్ 4 మైనస్ 5d ఈజ్ ఈక్వల్ టు 30లోంచి 25 వచ్చేస్తే 5. సో d ఈజ్ ఈక్వల్ టు 5 బై మైనస్ 5. d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. 5 1s 5 1s. ఈ మైనస్ న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో d వాల్యూ వచ్చింది. ఈ d వాల్యూని సబ్స్టిట్యూట్ d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఇన్ 1లో పెడతాం. d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అనే వాల్యూ 1లో పెడతాం. 1 అంటే ఇదే కదా. సో a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 15. a ప్లస్ 2 ఇంటూ d అంటే మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 15. a ప్లస్ ఇంటూ మైనస్ minus 2 is equal to 15. So a is equal to 15 plus 2, that is equal to 17. Minus 2 కాస్త plus 2, 15 plus 2 17. a వాల్యూ 17 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి? A10 కావాలట. A10 అంటే లాస్ట్ టర్మ్, 10th టర్మ్ కనుక్కోవాలి. సో అక్కడ ప్లేస్ సరిగ్గా సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. ఇది 4th క్వశ్చన్ అనమాట. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. an ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. A10 ఈజ్ ఈక్వల్ టు a అంటే ఇప్పుడే వచ్చింది మనకి 17 ప్లస్ n అంటే 10th టర్మ్ మైనస్ 1 ఇంటూ d వాల్యూ మైనస్ 1. సో 17 ప్లస్ 9 ఇంటూ మైనస్ 1, ఓకేనా? సో A10 ఈజ్ ఈక్వల్ టు 17 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 1s are 9. 17లో 19 లెస్ చేస్తే 9 లెస్ చేస్తే 8, ఓకేనా? 8. సో ప్లస్ 8 అనమాట. సో A10 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 8.
therefore a10 is equal to 8, d value minus 1. So this is the fourth question. ఇక్కడ ప్లేస్ కాలేదని మనం ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా? Sixth one, fifth one, a is equal to 2, d is equal to 8 and sn is equal to 90. Find n and an. ఎన్నో టర్మ్ కనుక్కోవాలి, ఎన్ వాల్యూ కనుక్కోవాలి, ఏఎన్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇచ్చిన వాల్యూస్ రాసుకుందాం. a is equal to 2, d is equal to 8. So sn is equal to 90. So sn formula n by 2 bracket 2a plus n minus 1 into d that is equal to 90. n అంటే మనం అదే కనుక్కోవాలి. n by 2 2a 2 into a value 2 plus n అంటే we don't know n minus 1 into d అంటే 8 బ్రాకెట్ క్లోజ్ 90. ఇక్కడ 2 ఇక్కడ డివిజన్ చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్, ఎందుకంటే ఎంటైర్ మొత్తానికి ఉంది 2 కాబట్టి డివిజన్ మల్టిప్లికేషన్. సో n ఇంటూ 2 ఇంటూ 2 4 ప్లస్ 8తో మల్టిప్లై చేయాలి. 8 9 n ఇంటూ 8 అంటే 8n మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 8 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 డివిజన్ మల్టిప్లికేషన్ 180. సో నెక్స్ట్ స్టెప్లో ప్లస్ 4 మైనస్ 8, ప్లస్ 4 మైనస్ 8 అంటే మైనస్ 4 8n ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు ఎంతో మల్టిప్లై చేద్దాం అంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రేమ్ అవుతుంది. 8 1 ఇంటూ 8 8 n ఇంటూ n n స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n ఇంటూ 4 4n. ఈ 180 కమింగ్ టు లెఫ్ట్ సైడ్ మైనస్ 180 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఫోర్త్ టేబుల్ అని పోతున్నాం, ట్రై చేద్దాం. 4 4s are 16, 2 బ్యాలెన్స్ 0 5. ఫోర్త్ టేబుల్ విల్ గో. కాబట్టి డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 4. ఫోర్త్ డివిజన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2n స్క్వేర్ మైనస్ n మైనస్ 4 4s are 16, 2 బ్యాలెన్స్ 0 20, 4 5s are 20. సో ఈ ఈక్వేషన్ ఫ్రేమ్ అయింది. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్రెడీ యూ నో వెరీ వెల్. ఈ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేయాలని. సో ఇక్కడ వరకు ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ నెంబర్ 2, లాస్ట్ నెంబర్ 45, 90 విల్ కమ్. లాస్ట్ నెంబర్ అంటే కాన్స్టెంట్ అనమాట. సో 90 వచ్చింది. 90ని స్ప్లిట్ చేసి రాసుకోవాలి 2 నెంబర్స్ కింద. 90 అంటే టేబుల్స్ మనకు కష్టం కాబట్టి దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడదాం. 90కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చివరిలో 0 ఉంది కాబట్టి 5 5 1s 5 8s అగైన్ 3 టేబుల్ 3 6 3 2s. సో 5 3 3 2 ఇవన్నీ మల్టిప్లై చేస్తే 90 వస్తుంది. 5 3s are 15, 15 3s are 45, 45 2s are 19. సో ఈ 5 3 3 2 నెంబర్స్ని, సో ఈ నెంబర్స్ ఏంటి 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2, ఈ 4 నెంబర్స్ని 2 నెంబర్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి మల్టిప్లికేషన్ సింబల్ తోటి. అది చేసుకోవాలి. ఏది సూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ కాన్స్టెంట్ ముందు మైనస్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దోస్ 2 నెంబర్స్. ఆ వచ్చే ఆన్సర్ దీనికి సరిపోవాలి. ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది, ఇక్కడ 1 ఉంది అంటే దానికి సరిపోవాలంటే అంటే ఆన్సర్ 1 రావాలి. దీన్ని 2 నెంబర్స్ కింద మనం రెడీ చేసుకోవాలి. ఆ రెడీ చేసుకున్న తర్వాత ఆ 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 1 రావాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ 2 మల్టిప్లై చేయండి. 3 3s are 9. ఈ 2 మల్టిప్లై చేయండి. 5 2s are 10. సో 5 ఇంటూ 2 10 ఇంటూ 3 ఇంటూ 3 9. సో 10 9s are 90. 90 వచ్చేసింది.
ఓకేనా. ఇప్పుడు 10 నుంచి 9 సపరేషన్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి 10 9 అని రాశాను. ఇక్కడ సపరేషన్ చేయాలంటే సైన్స్ ఎట్లా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. ఒకదాని ప్లస్ ఉంటే ఇంకోదాన్ని మైనస్ ఉండాలి. మరి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ సైన్ బిగ్గర్ నెంబర్కి ఇచ్చేయండి, దీనికి ప్లస్ ఇవ్వండి. ప్లస్ ఎందుకు ఇచ్చామంటే మనం సపరేట్ చేయాలనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి. సపరేషన్ అంటే సైన్స్ డిఫరెంట్గా ఉండాలి. సో ఆన్సర్ -1. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇది రాసుకోకుండా -n రాయకుండా దాన్ని ఆ విధంగా స్ప్లిట్ చేసి రాస్తాం. అంటే 2n² ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ ఐఎమ్ రైటింగ్ దట్ వన్. -10n + 9n - 45 = 0. -45 యాజ్ ఇట్ ఈస్. ఈ -n బదులుగానే మనం ఇది రాస్తున్నాం. ఇప్పుడు ఈ రెండిట్లో నువ్వు ఏం కామన్ తీయగలవో అది కామన్ ట్రై చేద్దాం. ఈ రెండిట్లో నుంచి 2 టేబుల్ ఇక్కడ ఉంది, 10లో 2 టేబుల్ పోతుంది కాబట్టి వీ కెన్ టేక్ 2 అవుట్ సైడ్. అట్ ది సేమ్ టైం n² n కూడా ఉంది కాబట్టి మనం 2n మనం కామన్ తీయచ్చు. సో ఈ టర్మ్ ఇక్కడ రాయబోతున్నాను. ఈ టర్మ్ ఇక్కడ రాసే ముందు ఆల్రెడీ 2 అవుట్ సైడ్ వచ్చింది. n² 2n's ఉన్నాయి, 1n అవుట్ సైడ్. సో అనదర్ n ఈజ్ దేర్. ఓకేనా. నెక్స్ట్ -10లో 2 టేబుల్ బయటకు వచ్చింది, బ్యాలెన్స్ 5 ఉంటుంది. ఈ n ఆల్రెడీ కేమ్ అవుట్ సైడ్ బ్రాకెట్ ప్లస్ ఇక్కడ 9. 45లో 9th టేబుల్ గ్యారెంటీ పోతుంది. సో 9 రాసాము. n ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి n ని వీ క్యాన్ టేక్ అవుట్ సైడ్. సో 9 రాసాము. n - 5 ఇక్కడ ఉన్న నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ వేసేయండి. చేసిన తర్వాత 9 ఇంటూ ఇది అనమాట. సో ఈ టర్మ్లో n - 5 ఉంది, n - 5 ఉంది. సో ఐఎమ్ టేకింగ్ n - 5 కామన్. ఇక్కడ బ్యాలెన్స్ 2n ఉంది ప్లస్ 9 ఉంది = 0. అంటే ఈ రెండు మల్టిప్లై చేసి ఆన్సర్ 0 రావాలి. అంటే ఏంటి, n - 5 = 0 ఆర్ 2n + 9 = 0. ఇక్కడ దట్ ఈజ్ అన్నమాట రాసుకుందాం. దట్ ఈజ్ సో n = -5 గోయింగ్ టు రైట్ సైడ్ +5 అవుతుంది. ఆర్ 2n = -9. సో n = -9/2. సో n = 5. ఆర్ ఇప్పుడు nకి 2 వాల్యూస్ వచ్చినాయి. n అంటే అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనం కౌంట్ చేసేటప్పుడు 1 2 3 4 5 అంటాం, ఫ్రాక్షన్లో చెప్పాం. ఓకేనా. అట్ ది సేమ్ టైం నెగిటివ్ సింబల్ అసలు ఉండదు కాబట్టి కన్సిడర్ n = 5. దాన్ని ఇగ్నోర్ చేసేయాలన్నమాట. సో n వాల్యూ 5 వచ్చింది. n వాల్యూ 5 వచ్చింది. n వాల్యూ కనుక్కున్నాం. ఇంకేం కనుక్కోమన్నారు, an కనుక్కోమన్నారు. anకి ఫార్ములా a + n - 1 × d. ఇక్కడ n+ వాల్యూ ఎంత, 5. దట్ ఈజ్ ఈక్వల్ టు a అంటే 2 ఇచ్చారు, ప్లస్ n అంటే 5 వచ్చింది, -1, d వాల్యూ 8. సో 2 + 4 × 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 4 8s are 32. సో 34. కాబట్టి a5 వాల్యూ ఎంత, 34. ఓకేనా. సో 4th క్వశ్చన్. 6th క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, an ఇచ్చారు. వాట్ ఈస్ ది గివెన్ డేటా, an = 4, d = 2, sn = -14. సో an వాల్యూ 4 ఇచ్చారు. an = 4. an అంటే ఫార్ములా ఏంటి, a + n - 1 × d = 4. a అంటే మనకేం ఇవ్వలేదు వాల్యూ, దట్ ఓన్లీ. n అంటే n -1, d అంటే 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో a ప్లస్ ఈ 2ని మల్టిప్లై చేద్దాం ఈ సైడ్, 2n - 2 = 4. సో a + 2n = 4 + 2.
ఏ ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 6. సో ఈ విధంగా ఏ ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 6 ఈక్వేషన్ వచ్చింది. సో ఏ ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ ఏ అనే వాల్యూ నెక్స్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ 2n గోయింగ్ టు రైట్ సైడ్ మైనస్ 2n, 6 మైనస్ 2n, దీని ఈక్వేషన్ మనం అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ Sn ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. Sn అంటే ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. సో n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. సో ఒకసారి ఈ స్టెప్ నుంచి ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ n/2 ఇక్కడ 2 ఉంది, ఈ టర్మ్లో కూడా 2 ఉంది. 2ను అవుట్ సైడ్ కామన్ తీస్తున్నాను. ఇక్కడ బ్యాలెన్స్ ఏ ఉంటుంది ప్లస్ n మైనస్ 1 బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. This 2 will get cancelled. n into a plus n minus 1 bracket is equal to minus 14. ఆల్రెడీ n వాల్యూ ఏదో మనం రాసి పెట్టుకున్నాం కదా. n ఇంటూ ఏ వాల్యూ ఎంత 6 మైనస్ 2n ప్లస్ n అంటే n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. ఎందుకు రాసామంటే ఫ్రమ్ 1 a ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2n, 1 నుంచి ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో n ఇంటూ 6కి ప్లస్ సింబల్, 1కి మైనస్ సింబల్, సబ్ట్రాక్షన్ 5, మైనస్ 2n ప్లస్ n మైనస్ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. ఇప్పుడు nతో మల్టిప్లై చేస్తున్నాను. n ఇంటూ 5 అంటే 5n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. ఇప్పుడు స్టార్టింగ్లో n స్క్వేర్ ముందు రాసుకోవాలన్నమాట. దాని ముందు మైనస్ ఉంది, మైనస్ ఉండకూడదు. అంటే స్టార్టింగ్ నెంబర్కి ఎప్పుడు ప్లస్ ఉంటే బాగుంటుంది. ఓకేనా. అందుకని మైనస్ n స్క్వేర్ రైట్ సైడ్, ఇవన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం. సో ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14 మైనస్ 5n మైనస్ 9n స్క్వేర్ కాస్త ప్లస్ n స్క్వేర్. సో ఇవి లెఫ్ట్ సైడ్, 0 రైట్ సైడ్ రాద్దాం. ఇది ఆటోలో రాసుకుందాం. n స్క్వేర్ మైనస్ 5n మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇందాక మల్టిప్లై చేస్తాం కదా, ఆ విధంగా. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత 1, లాస్ట్ నెంబర్ ఎంత 14. సో 14ని స్ప్లిట్ చేసి రాయాలి. 14ని మనం 2 7s are 14 అని రాయొచ్చు, 14 1s are 14 అని రాయొచ్చు. ఈ కాన్స్టెంట్ ముందు మైనస్ ఉంది కాబట్టి మనం సపరేట్ చేయాలి ఆ నెంబర్స్ని. వచ్చే ఆన్సర్ మిడిల్ నెంబర్ సరిపోవాలి. సో మిడిల్ నెంబర్ అంటే 5 ఉంది, 7 నుంచి 2 లెస్ చేస్తే 5 వస్తుంది. కాబట్టి 7 2. మరి సబ్ట్రాక్షన్ అప్పుడు డిఫరెంట్ సైన్స్ ఉండాలి. ఇక్కడ ఉన్న సైన్ బిగ్గర్ నెంబర్కి ఇవ్వండి, మైనస్, దీనికి ఆటోమేటిక్గా ప్లస్. సో ఆన్సర్ ఈజ్ మైనస్ 5. సో నెక్స్ట్ స్టెప్లో n స్క్వేర్ ఈ మైనస్ 5n రాయకుండా మైనస్ 7n ప్లస్ 2n అని రాస్తాం. మైనస్ 7n ప్లస్ 2n మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో n కామన్ తీస్తే n మైనస్ 7 ప్లస్ 2 కామన్ తీస్తే n మైనస్ 7. సో n మైనస్ 7 ఇక్కడ ఉంది కాబట్టి కామన్ తీస్తున్నాను. ఇక బ్యాలెన్స్ n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈస్, దీని అర్థం ఏంటి, ఇదైనా 0 కావాలి లేదా ఈ టర్మ్ అయినా 0 కావాలి. n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో n ఈజ్ ఈక్వల్ టు 7 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఈ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇప్పుడు నెగిటివ్ వాల్యూ ఉండదు. సో కన్సిడర్ n ఈజ్ ఈక్వల్ టు 7. సో n వాల్యూ 7 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఏ వాల్యూ కనుక్కోవాలి.
ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఇది తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ కాదా, సబ్స్టిట్యూట్ n = 7 in 1. 1 అంటే a = 6 - 2n. 6 - 2 × 7, సో 6 - 14. 14 లోంచి n - 6 - 2n. సో ప్లస్ 6 - 14. 14 లోంచి 6 లెస్ చేస్తే 8, బిగ్గర్ నెంబర్ మైనస్, సో -8. సో therefore a = -8, n = 7. So this is the 6th question. Okay. 7th question, last question in third Roman. L value 28, S = 144. S means sum of terms. There are 9 terms. So given data రాసుకుందాం. Last term comma L = 28, S = 144, number of total terms comma n = 9, and also given, so this is given data. A = how much? So Sn value how much given? 144. You know the formula very well. n/2 into first term plus last term we can write, because the last term is given 144. So n అంటే number of terms ఎన్ని? 9. కాబట్టి 9/2. A అంటే we don't know. What is the value of L? 28. That is equal to 144. ఇక్కడ 2 division going to right side multiplication. So 9 into A plus 28 is equal to 144. Okay, 144 division multiplication 2. కాబట్టి 9 into A plus 28 is equal to 144 into 2. 2 4s are 8, 2 4s are 8, 2. So 288. So 9 ఇక్కడ multiplication going to right side division. A plus 28 is equal to 288/9. A plus 28 is equal to 9 1s, 9 3s 27, 1 balance 8, 18, 9 2s 18. So 32. So A value 32 minus 28, that is equal to 4. Therefore A is equal to 4. So this is the last question. Okay na? టీచింగ్ నచ్చితే మాత్రం మీరు కామెంట్ రాయండి, లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.